వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా బులెటిన్స్. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిఐ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలు ముమ్మరంగా తనిఖీలు చేశారు. వాహనాలకు సంబంధించిన సంబంధిత ధృవపత్రాలను పరిశీలించారు. డ్రైవింగ్ లైసెన్స్, సరైన ధృవపత్రాలు లేని వాహనదారులకు అపరాధ రుసుము విధించారు. రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందంటూ నిరుద్యోగులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించడం ఉద్రిక్తకు దారితీసింది. మెగా డిఎస్సి పేరిట దగా డిఎస్సి ఇచ్చారని ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరుద్యోగులు క్యాంపు కార్యాలయం ముట్టడి చేపట్టారు. ఒక్కసారిగా తాడేపల్లి పెట్రోల్ బంక్ వద్దకు వచ్చిన విద్యార్థి సంఘం నేతలు సీఎం క్యాంపు ఆఫీస్ వైపు దూసుకెళ్లి వెళ్లారు. Down CM. Down CM. Down CM. We want justice. We want justice. We want justice. We want. Bharat Mata ki. Down CM. Down CM. Down CM. విద్యార్థి సంఘం నాయకులు చెన్నూరు పట్టణంలో పాత బస్టాండ్ ముదిరాజ్ కాలనీలో ఘనంగా జరిగిన శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి బోనాల జాతర. ఆదివారం రోజున లక్ష్మీ అమ్మవారిని గోదావరి స్నానం చేయించి అనంతరం భక్తులు కూడా స్నానం ఆచరించి మహంకాళి వారి మీదుగా శోభాయాత్ర నిర్వహించారు. యువకులు తమ మోటార్ సైకిల్ కి సైలెన్సర్ ను చేంజ్ చేసి ఎక్కువ సౌండ్ వచ్చే విధంగా చేసి స్కూల్, కాలేజ్ మరియు మార్కెట్ లో చాలా వేగంగా వెళ్లి అమ్మాయిలను ఈవ్ టీజింగ్ చేయడం జరుగుతుంది. నిన్న కూడా ఇద్దరు యువకులను ఇలాగే చేయడం వల్ల వారి మోటార్ సైకిల్ ను పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చారు. వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. కానీ ఇకపై అలా చేసే వారి యొక్క మోటార్ సైకిల్ ను సీజ్ చేయడం జరుగుతుంది. అంతేకాదు స్కూల్ అయిపోయిన సమయానికి మా సిబ్బంది మఫ్టీలో తిరుగుతూ ఈవ్ టీజింగ్ చేసే అల్లరి మూకలపై నిఘా ఉంచి వారిని అదుపులోకి తీసుకుని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మీరు కష్టపడుతూ వాళ్ళ కష్టం చేయొద్దని మీరు చేస్తున్నారు కదా, మరి వాళ్ళు మీ కష్టాన్ని ఆలోచించాలా లేదా? మరి ఆలోచించకుండా మరి వాళ్ళు చేసే పని ఇది. వాళ్ళ బండి ఇప్పుడు స్టార్ట్ చేస్తాం, ఒకసారి చూడు అది ఎంత సౌండ్ వస్తుంది, ఏ విధంగా వస్తుందో స్టార్ట్ చేయ ఒకసారి బండి. ఇది బండికి సంబంధించిన సైలెన్సర్ కాదు, వేరే దానికి మాడిఫైడ్ చేసుకున్నారు. ఆ సౌండ్ ఇటువంటి సైలెన్సర్లు పెట్టుకుంటా తిరుగుతుంటా అమ్మాయిలు చూడాల్సిన ప్రోగ్రామ్ పెట్టుకొని ఈ విధంగా తిరుగుతున్నారు వాళ్ళు. మరి ఎట్లా మీరు ఇంత పని చేసుకొని కైకి పని చేసుకొని మీరు బతుకుతా అంటే వాళ్ళు ఇంత చేసి జూలై తనంగా తిరుగుతుంటే ఇట్లా ఏం చేయాలి వీళ్ళని? ఏదో చెప్పు, మీలో పరివర్తన వచ్చింది. అదేమన్నా నేను ఇంత మాట్లాడతానే మీ అయ్యకు చెప్తా అంటే
ఏం చేస్తారు మరి ఇప్పుడు? అది మీ నాన్నకు చెప్పు, మీ ఇద్దరు మీ తల్లిదండ్రులు చెప్పుండ్రు ఆ మాట. చెప్పు, మీ తల్లిదండ్రులు చెప్పులే ఆ మాట, నాకు కాదు. చెప్పు, అటు చెప్పు, నన్ను చూసుడు కాదు. చెప్పినావా? మీ నాయన చెప్పినావా? ఏం చెప్తావు చెప్పు, నాకు వినపడాలి. నువ్వేం చేస్తావు నెక్స్ట్? చెప్పు, మీ నాయన చెప్పు. ఓకేనా? తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో తెలంగాణ గుణమ్మకుల మోడల్ స్కూల్ విద్యార్థులు మధ్యాహ్న భోజనం ఆరు బయట ఎండలో నేల మీద దుమ్ము ధూళిలో కూర్చొని భోజనం చేస్తున్నారు. గాలి వచ్చినప్పుడు చెత్తా చెదారం పడుతోంది. మధ్యాహ్న భోజనం పథకంలో కూర, పప్పు, చారు, కోడిగుడ్లు వారానికి 2 సార్లు నీసుతో విద్యార్థులకు ఇంటి తిండి కన్నా కమ్మగా దొరుకుతుందని అనుకునేవారు విద్యార్థులు తల్లిదండ్రులు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. స్కూల్లో రోగాలు వస్తున్నాయి, ఆసుపత్రి పాలవుతున్నారు. కాబట్టి విద్యార్థులు మధ్యాహ్నం అందరూ ఇంటి నుండి భోజనం, కూరలు టిఫిన్ బాక్సులలో పూర్తిగా ఇంటి నుండి తెచ్చుకొని తింటున్నారు. రోజు ఇంటికాంచెలు తెచ్చుకుంటారా? ఫుడ్ రైస్ కూడా మీరు ఇంటికాంచెలు తెచ్చుకుంటారా? ఎన్ని రోజుల నుంచి? స్కూల్ స్టార్ట్ అయిన కాంచెలు ఇంటికాంచెలు నుంచి తెచ్చుకుంటారు. ఎన్నో క్లాసు? 6th. మీరు 6th. ఓకే, వెరీ గుడ్. ఎప్పుడు సంవత్సరం ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన కాంచెలు ఇలా తెచ్చుకొని తింటున్నారు. ఓకే, రోజు ఇంటికాంచెలు తెచ్చుకుంటారా? రోజు ఇంటికాంచెలేనా? వెరీ గుడ్. ఓకే, రోజు ఇంటికాంచెలు తెచ్చుకుంటారా భోజనానికి? రోజు ఇంటికాంచెలు తెచ్చుకుంటారా భోజనం? ఏం కర్రీ ఇవ్వాలి? ఏం కర్రీ? ఓన్లీ చేసిరా? మీ మమ్మీ చేసిరా? ఓకే, వెరీ గుడ్. ఇక్కడ కాదు కదా, టమాటా. ఈ నెల 14వ తేదీ జగ్గంపేట మండలం ఇర్రిపాక శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం వద్ద మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కుటుంబం ఏర్పాట్లు చేయనున్న 12 జ్యోతిర్లింగాల ప్రతిష్ట ముహూర్తం 14వ తేదీ బుధవారం 10:58 కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతులు స్వామి పరిపూర్ణానంద స్వామి చేతుల మీదుగా జరుగుతుంది. आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थम धर्मार्थ काम्यमोक्ष चतुर्विध फल पुरुषार्थ मम ग्रामे अस्मिन् ग्रामे स्थितानां ब्राह्मणादि सर्ववर्णानां రావులపాలెం మండలం రావులపాడు గ్రామానికి చెందిన పలువురు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి రావులపాడు గ్రామంలో బాపు ష్యూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ కార్యక్రమంలో కండువలు కప్పి సత్యానందరావు పార్టీలోకి ఆహ్వానించారు. ఎలా చూడు చూడు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి ఇటీవల మృతి చెందగా గున్ముక్ల గ్రామానికి చెందిన గాజుల హరిత కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. మళ్ళీ తావుడు పెట్టిండు చెప్తే ఇంలే తీను కడిపిన తినుమా అన్న తాగును తీను కడిపిన తినుమా అంటే పిల్లగాల ముఖం చూసా నువ్వుకో అయ్యా అంటే ఇంలే. అదే మా పాప మీద రఘువరం స్టేటస్ పెట్టుకోండి మీ పిల్లల గురించి. అయితే ఇట్లా మా ఫ్రెండ్ ఇట్లా అనారోగ్య పరిస్థితి వల్ల ఎక్స్పైర్ అయిపోయిండు, పిల్లలు అనాథలు అయిపోయారు, దయాన్ని స్థితిలో ఉన్నారు, వీళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఇట్లా ఫోన్పే లేదా వచ్చేసి ఇవ్వండి అని చెప్తే నేనుండి ఒకరోజు ఇస్తానబ్బా నేను నా వంతుగా పిల్లలకి నియర్గా వచ్చేసి ఇస్తాను చేసి అని చెప్పడం జరిగింది. సో ఈరోజు నా బర్త్డే అన్నమాట, అదేదో ఈరోజు ఇస్తే ఇంకా మంచిదని చెప్పి వచ్చి ఇవ్వడం జరిగింది. ఇంకా పిల్లలకి ఏమన్నా అవసరాలు ఉంటే కూడా రఘువర్ని కన్సల్ట్ కానీ నేను ఎంతవరకైనా నాకు తోచిన విధంగా హెల్ప్ చేయడానికి ఐ విల్ రెడీ. ఓకేనా, మంచి సంతోషంగా ధైర్యం చూడకండి, పిల్లల్ని చూసుకోండి, మంచిగా చదువుకున్నాను సరేనా, మంచిగా చదువుకొని ఇంకా పిల్లలకి సపోర్ట్ చేయాలి సరేనా. ఏ మనిషి దండం పెట్టాలి ఇట్లా పెట్టిండు కానీ కొద్దిగా ఓకే మంచి